నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. వచ్చే నెల మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ, సీఎం మార్పు ఉండబోదని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టీకరణ. ఆపరేషన్ సింధూర్ అద్దం పట్టేలా తిరంగా ర్యాలీ నిర్వహణ, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే విజ్ఞాపన. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం, 20 లక్షల విలువ చేసే ఆల్ఫోసెలం స్వాధీనం, సిపి సాయి చైతన్య స్పష్టం. శ్రీ నింబాచల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు, మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు, 6వ టౌన్ పరిధిలో 30 కెమెరాల ప్రారంభోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ వ్యాఖ్యలు. తెలంగాణలో సీఎం మార్పు ఉండబోదని చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. సీఎం ను మారుస్తారని విపక్షాలు చేస్తున్నంత అసత్య ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శనివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేశారని మహేష్ చెప్పారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాపై తెలంగాణలోనూ మధ్యప్రదేశ్ తరహా చట్టం తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో పీసీసీ కార్యవర్గం ఏర్పాటవుతుందని మహేష్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 3 ఏళ్లు దాటిన జిల్లా అధ్యక్షులను మారుస్తామని ఆయన ప్రకటించారు. జూన్ మొదటి వారంలో క్యాబినెట్ విస్తరణ జరిగే ఛాన్స్ ఉందని, సమీకరణల వల్లే విస్తరణ ఆలస్యమవుతుందని వివరించారు. బీసీ కులగణన వల్లే స్థానిక ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని మహేష్ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు చెప్తా పోతే ఇంత బహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు ఏమవుతుంది? ఆయన బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ యొక్క విధి విధానం మాట్లాడే అవసరం లేదు. అంటే మాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు. యువ నాయకుడు ఉన్నాడు, చక్కటి బాగా నడుస్తాం. మంత్రివర్గ సభ్యులు, సీనియర్లు, ముఖ్యమంత్రి గారు మంచి కలయికతో ముందుకు పోతా ఉన్నారు. ఆ దృష్టంతా ప్రజల యొక్క అవసరం తీర్చడం, ప్రజలకి మనకి ఎన్నికల ముందు ఇచ్చినట్టు మాట నిలబెట్టుకోవడం. మాకు లేని బాధ మీకెందుకు? మేము, మా ముఖ్యమంత్రి, మా మంత్రులంతా ఒక సఖ్యతతో మా ఎజెండా ఒకటే. ఎన్నికలకు ముందు మనం ఏమి వర్గాలు ఇచ్చామో అది పూరించాలి. ఆ దశగానే ప్రయత్నం జరుగుతూ ఉంది. మా దగ్గర ఏ సమస్య లేదు. వారెందుకు సమస్య తీసుకుంటే తెలియదు. అది ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పింది. ఆమె పోయిన టీఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి సమస్యలు మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని కేసు చేస్తున్నారు. కొండా సురేఖ గారు మాట్లాడింది వేరు, సోషల్ మీడియాలో వస్తుంది వేరు. అంటే మొండేమో తోక కట్ చేసేసరికి అదేమైపోయింది, మొత్తానికి డిఫరెంట్ అని తీసుకున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే దీన్ని పెట్టినారో వాళ్ళ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఆమె కేసు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. చాలా సందర్భం చెప్పాను. ఉనికి కోసం ఏదో తాపత్రయపడుతుంది తప్ప బీఆర్ఎస్ ఇంకా ప్రజలు ఆదరిస్తారని నేను అనుకోవట్లేదు. అక్కడ 3 ముక్కలాట నడుస్తూ ఉంది. కవితకి కేసీఆర్కి, కవితకి కేటీఆర్కి, కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏమాత్రం సొగసకుండా ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయినారు. ఈ దశలో ఆ ఇబ్బందులు ఎందుకని ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉంది? అదే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే పగటికాల కంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
మొన్న కూడా బీజేపీ నాయకుడు మా మిత్రుడే కానీ అసలు ఏం మాట్లాడారు అర్థమవుతలేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే ఉన్నాయి. ఆ ఒకటున్న పార్టీ అక్కడి నుంచి వచ్చి మాత్రం ఆపరేషన్ సింధూర్ కు అద్దం పెట్టేలా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగ ర్యాలీ విజయవంతం చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. మే 19 సాయంత్రం రాజరాజేంద్ర చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పహల్గామ్ ఘటనలో ఉగ్రవాదులు భారతీయులపై చేసిన దారుణ హత్యలను దేశం మరిచిపోదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. భారత సైనికుల ఘన విజయం ఆపరేషన్ సింధూర్ కు అద్దం పట్టేలా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగ ర్యాలీ భాగంగా ఇందూర్ నగరంలో ఏర్పాటు పూర్తయ్యాయన్నారు. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ జీవి కృపాకర్ రెడ్డి అధ్యక్షతన సుభాష్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు జరిపి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం గర్వకారణమన్నారు. కాందహార్ హైజాకింగ్, పుల్వామా దాడిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల హతమార్చడం ప్రత్యేకమన్నారు. ఈ విజయానికి గుర్తుగా జాతీయ గౌరవానికి సంకేతంగా మనము దేశం కోసం నినాదంతో ఇందూర్ నగరంలో భారీ తిరంగ ర్యాలీని మే 19 సాయంత్రం 4 గంటలకు రాజరాజేంద్ర చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీని ప్రజలందరూ సంఘీభావంతో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఓంప్రకాష్ డైమ, డాక్టర్ వెంకటరమణ, యాదగిరి, నరసింహ, గజం ఎల్లప్ప, బుస్సాపూర్ శంకర్, పంచారెడ్డి ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. వారికి సెక్యూరిటీ జాకెట్లు కానీ షూస్ కూడా సరిగ్గా ఉండేది కాదు. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఆయుధాల ఉత్పత్తిలో కూడా 35%, అంతకుముందు 100% మనం ఇంపోర్ట్ చేసుకునేది, 35% వరకు మనము మన దేశంలో తయారు చేసుకుంటూ ఇతర దేశాలకు కూడా మనము పంపడం జరుగుతూ ఉంది. ఏ ఉగ్రరాజ్యమైనా కానీ, ఏ ఉగ్రదేశమైనా కానీ భారతదేశం వైపు చూడాలంటే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత 1కి 10 సార్లు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆ ఉగ్రదాడి తర్వాత నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది తాత్కాలికమే. ఏదైతే ఈ బ్రేక్ వచ్చిందో మా కండిషన్స్ ప్రకారం అయితేనే ఏమైనా ఒప్పందాలు ఉంటాయి. పిఓకేని ఆక్రమణ కాశ్మీర్ని వశపరచుకోవడము, దాంతోపాటు ఉగ్రవాదము మొత్తము కూకటి వేలతో పీకేస్తూ, అది మా లక్ష్యం. మరి ఎవరైతే దాడి చేసిందో వారిని పట్టించాలి. ఈ ఒప్పందాలలో ఇవి 2 తప్ప మెయిన్ ఇంకేది ఉండదు. దాంతోపాటు మన పాకిస్తాన్ అంటే అది మొత్తం ఉగ్ర దేశం అయిపోయింది. ఇక్కడ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ మొత్తం కూడా సైన్యం మొత్తం కూడా, ఎందుకంటే ఉగ్రవాదం చనిపోతే అక్కడ వారి దహనము లాంఛనంగా చేయడం అనేది మనం చూసినాం. పాకిస్తాన్ని ప్రపంచ పటంలో నుండి మాయం చేయడం పెద్ద విషయం కాదు భారతదేశం. కానీ భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటుంది, ఓపికతో ఉంటుంది. కానీ మన మీద దాడి చేస్తే మాత్రం దానికి పదింతలు. ఇంతకుముందు మనం పుల్వామా దాడి కూడా చూసినాం. మరొక్కసారి ఈ మన సైనిక శక్తి ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు సైనికులకు అభినందనలు తెలిపే విధంగా ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి మీడియా ద్వారా ఇందూరు నగర ప్రజలందరికీ కూడా కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా బోధన్ పోలీసులు అల్ఫాజోల ముఠా గుట్టు రట్టు చేశారు.
మహారాష్ట్ర నుండి జిల్లా సరిహద్దులోకి కారులో వస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేసి 25 లక్షల విలువ చేసే మత్తు పదార్థాన్ని సీజ్ చేశారు. కల్తీకలలో ఉపయోగించే మత్తు పదార్థమైన అల్ఫాజులంను బోధన్ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుండి తెలంగాణకు కారులో 2.5 కిలోల అల్ఫాజులం తీసుకువస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి అల్ఫాజులంతో పాటు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 25 లక్షలు ఉంటుందని సిపి సాయి చైతన్య వెల్లడించారు. మహారాష్ట్ర చెందిన అమర్ సింగ్ దేశ్ముఖ్, బాబురావు, షబ్బీర్ అలీ, పాసమియా అనే వ్యక్తులు కారులో సాళ్లురా శివారులో కాపు కాచి పట్టుకున్నారు. సూర్యప్రభ అనే పేరుతో పరమ మెడికల్ కంపెనీ నడుపుతున్న వీరు వ్యవసాయ ఎరుపులు తయారు చేసేవారు. మరికొందరు కలిసి వ్యాపారానికి తెరలేపారు. సాళ్లురా శివార్లోని ఒంటిమిట్ట హనుమాన్ టెంపుల్ వద్ద పట్టుకున్నామని సిపి సాయి చైతన్య వెల్లడించారు. అల్ఫాజులను పట్టుకున్న బోధన్ రూరల్ సిఐ విజయబాబు, ఎస్ఐ మచ్చందార్, పోలీస్ సిబ్బందిని సిపి అభినందించారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన బోధన్ డివిజన్ ఫోర్స్ ఒక పెద్ద అల్ప్రోజలం గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఐ బోధన్ రూరల్ విజయ్, తర్వాత ఎస్ఐ బోధన్ రూరల్ అందరూ కలిసి ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనం 5గురిని పట్టుకోవడం జరిగింది. వీరి పేరు అమర్ సింగ్ దేశ్ముఖ్, బాబురావు బస్వరాజ్, షబీర్ అలీ, పష్మియా చౌదరి, మల్లెపుల లక్ష్మణ్ గౌడ్. ఈ 5గురు పట్టుకున్నారు. ఇంకొకరు అబ్స్కాండింగ్ విశ్వనాథ్ శిపాంకర్ అని. దీంట్లో 5వ అతను మల్లెపుల లక్ష్మణ్ గౌడ్ అనే అతను నిజామాబాద్, మిగతా వాళ్ళందరూ మహారాష్ట్ర. నిన్న పట్టుకున్న మన ఆపరేషన్ లో మనకి ఒక 2.5 కేజీల ఆల్ప్రోజోలం, అంటే దాని విలువ 25 లక్షల విలువ. తర్వాత ఒక స్కోడా కారు, 8 మొబైల్ ఫోన్లు, 2.5 లక్షల క్యాష్ కూడా దొరికింది. విషయానికి వస్తే ఇక్కడ A1 అమర్ సింగ్, తర్వాత A6 విశ్వనాథ్ శిపాంకర్ 2019 నుంచి పరిచయం. వీళ్ళకి ఒక మహారాష్ట్ర పూణేలో ఒక ఫ్యాక్టరీ ఉంది. యాక్చువల్లీ వాళ్ళు ఎరువులు మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ. దానికి డబ్బులు ఆశపడి ఒక 18 నెలల క్రితం నుంచి దాంట్లో ఉన్న కొన్ని రియాక్టర్స్ మార్చి దాని ద్వారా ఆల్ప్రోజోలం అంటే మత్తు పదార్థాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్టార్ట్ చేశారు. దానికి మిగతా వాళ్ళు A2 అనే అతను, అదే బాబురావు బసవరాజ్, ఇతనికి సహాయం చేశాడు ఈ ఆపరేషన్లో. మిగతా వాళ్ళు షబ్బీర్ అలీ అండ్ పరమేశ్వర్ విజయ్ వీళ్ళిద్దరూ ఈ డెలివరీ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి సహాయపడుతుండేవాళ్ళు. ఇక్కడ ఉన్న లక్ష్మణ్ గౌడ్ అనే అతను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్. మాటికోసారి వెళ్ళి కేజీలో అట్లానే అల్ప్రోజోలం కొనుక్కుంటూ ఉంటారు. అట్లానే వీళ్ళు ఒక 18 నెలల నుంచి ఇట్లా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. మనకి ఇన్ఫర్మేషన్ TGANB వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా మన లోకల్ పోలీసు ఇన్ఫర్మేషన్ అంతా కలిసి నిన్న రాత్రి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11ంటికి ఒంటిమిట్ట హనుమాన్ టెంపుల్ జంక్షన్ ఏదైతే ఉందో, హనుమంతుడి గుడి జంక్షన్ ఏదైతే ఉందో సాలూరాలో, ఇక్కడ వచ్చి డెలివరీ చేస్తున్నారు, ఇట్లా లక్ష్మణ్ గౌడ్ అని డెలివరీ తీసుకుంటానికి వెళ్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ రావడం, మనం అదే టైంకి అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఈ 2.5 కేజీలు చేతులు మారుస్తున్నాయి ఆ కార్లో కూర్చుని. సో అక్కడ అందరినీ మొత్తం పట్టుకొని మొత్తం లీగల్గా వాళ్ళ మీద ఒక కేసు, క్రైమ్ నెంబర్ 148/2025 అండర్ సెక్షన్ 8C, 22C, 27A, 29 ఆఫ్ NDPS యాక్ట్లో కేసు పెట్టడం జరిగింది వీళ్ళందరి మీద. దీనిలో ఒక అక్యూజ్డ్ విశ్వనాథ్ శిపాంకర్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే అందరికీ మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి లాంటిది, మన సమాజాన్ని పాడు చేస్తూ ఉంటుంది. ఆ డ్రగ్స్ బారిన పడకుండా మన యువతని, మన ప్రజల్ని కాపాడే బాధ్యత అందరిపైన ఉంటుంది. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న, డ్రగ్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ, లేదంటే డ్రగ్స్ ఎవరైనా ఇస్తున్నట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1930 అని. అట్లానే మన తెలంగాణ మన డైల్ 100కి కానీ మీరు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. డ్రగ్స్ రహిత సమాజం గురించి చాలా కష్టపడుతున్నాం. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వేసవి సెలవులతో పాటు పరీక్షల ఫలితాలు వెలువడడంతో మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులతో నింబాచల క్షేత్రం కిటకిటలాడుతోంది. దర్శనం కొరకే క్యూ లైన్లలో బారులు తీరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. శనివారం భక్తులతో నరసింహస్వామి ప్రాంగణమంతా రద్దీగా మారింది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అత్యంత పురాతనమైనది. ఇక్కడ స్వామి పరమేశ్వరుల కళ్యాణానికి బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చాడని, శ్రీహరి అనుగ్రహంతో తపస్సు చేశాడని, ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణ కరుణించడంతో నరసింహ రూపంలో స్వామి ఈ ప్రాంతంలో కొలువుదీరామంటూ
బ్రహ్మదేవుడు స్వామిని వేడుకున్నాడని, అప్పుడు నరసింహుడు ఇక్కడ లక్ష్మీదేవి సమేతంగా స్వయంభూగా వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. విద్యార్థులకు వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివస్తున్నారు. చుట్టుపక్క గ్రామాల వారి కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసే లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. మరికొంతమంది భక్తులు మండు వేసవిలో కూడా కాళ్లకు చెప్పులు లేకుండా కాలినడకన వస్తూ దర్శనం చేసుకుంటున్నారు. భీమ్గల్ చుట్టుపక్కల ప్రాంతాలలో పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా సుదూర ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ స్వామివారి మొక్కులను తీర్చుకోవడానికి వేసవి కాలం అనువైనదిగా భావించి తరలివస్తున్నారు. స్వామివారికి కొంతమంది సాహిత్యాన్ని చెల్లించుకుని దర్శనం చేసుకుంటున్నారు. పులిహోర పొట్లాలను ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. కొందరు భక్తులు అన్నసత్రంలో భోజనం చేస్తున్నారు. ప్రత్యేకంగా మొక్కులు మొక్కుకున్న భక్తులేమో ఆలయ ప్రాంగణంలో స్వయంగా వంట చేసుకుని భోజనం చేశారు. ముంబైకి చెందిన భక్తుడు సుధాకర్ మాట్లాడుతూ, ముంబై నుండి కుటుంబ సమేతంగా వచ్చామని చెప్పారు. కోరిన కోరికలు నెరవేరాయని, స్వామివారి దర్శనం కోసం వచ్చామన్నారు. నిజామాబాద్ కి చెందిన భక్తుడు నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ, మా కోరిక నెరవేరడంతో మెట్లకు కొబ్బరికాయలు కొడుతూ గిరిపైకి చేరుకున్నామని, ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. భక్తులకు వేసవి దృష్ట్యా చల్లని త్రాగునీరు, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి. ప్రాంత వాస్తవ్యులందరూ, చుట్టుపక్కల గ్రామాలందరూ, దాదాపు నిజామాబాద్ జిల్లాలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా నింబాది నరసింహస్వామి ఆరాధ్య దైవము. ఇక కోరిన మొక్కులన్నీ కూడా నెరవేరుతాయి. భగవంతుని దర్శించుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాము. ఇక్కడ భగవంతుడి దగ్గరకు వచ్చినామంటే చాలా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సరే, దేవుడికి నమస్కరిస్తూ నింబాది నరసింహస్వామి గోవింద భగవంతుడి దగ్గర ఏవైతే కోరికలు కోరుకున్నామో అవన్నీ కూడా నెరవేరుతాయి. 100% నమ్మకం ఉంటుంది. నెరవేరినాయి. మాకు దేవుడు చాలా మాకు కష్టం. మా ఇంటి దేవుడిది. అందరికీ కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా, చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఇలవేల్పు నింబాది నరసింహస్వామి సన్నిధానం అంటే చాలా సంతోషంగా ఉంటుంది. నా పేరు సుధాకర్. వీఆర్ ఫ్రమ్ బాంబే. మేము ప్రతిసారి ఇక్కడ వస్తాం. ఎప్పుడెప్పుడు వెకేషన్స్ ఉండే మేము ఎప్పుడు ఇక్కడ వస్తాం లింబాద్రి గుట్టకి. నరసింహస్వామి అంటే మా పిల్లలకు, మాకు చాలా భక్తి, చాలా అంటే చాలా భక్తి. వీ హ్యావ్ గట్ మిరాకల్స్ ఆల్సో ఫర్ దిస్. దట్స్ ద రీజన్ వీ కేమ్ ఓవర్ హియర్ లింబాద్రి గుట్ట. నేను అందరికీ రిక్వెస్ట్ చేద్దాం, మీరు సుగా రండి. ఈ దేవుడిది ఏం మహిమ ఉన్నది మీరు చూడండి. పర్టికులర్లీ 6వ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 సీసీటీవీ కెమెరాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ వంటి నగరాల్లో నేరాలను నియంత్రించడానికి మరియు ప్రజల భద్రతను మెరుగుపరచడానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. 6వ పోలీస్ స్టేషన్ పరిధిలో గల దాతల సహకారంతో 30 కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరంలోని 6వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. 6వ పోలీస్ స్టేషన్ లో గల కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యతను, వాటి వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో స్థానిక ప్రజలు మరియు వ్యాపారులు సహకరించినందుకు పోలీస్ కమిషనర్ అభినందించారు. మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. సీసీ కెమెరాలు నేరాలను అరికట్టడంలో మరియు నేరస్తులను గుర్తించడంలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో నేరాలు తక్కువగా జరుగుతాయని, ఒకవేళ జరిగినా నిందితులను పట్టుకోవడం సులభమవుతుందని తెలిపారు. కొన్నిసార్లు సీసీ కెమెరాలు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి మరియు ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి, యాక్సిడెంట్ వాహనాలను గుర్తించడంలో సహాయపడతాయన్నారు. కెమెరాలు ప్రజలకు భద్రతా భావాన్ని కలిగిస్తాయని, తమ ప్రాంతంలో నిఘా ఉందనే విషయం ప్రజలకు ధైర్యాన్నిస్తుందని వివరించారు. పోలీస్ శాఖ నేరాల నియంత్రణలో సాంకేతికతను ఎలా ఉపయోగిస్తుందో వివరించి కమాండ్ కంట్రోల్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశంను, ఇతర సాంకేతిక పరిజ్ఞానాల గురించి కూడా ప్రస్తావించారు. భవిష్యత్తులో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రణాళికల గురించి, నగరంలో భద్రతను మరింత పటిష్టం చేసే చర్యల గురించి తెలియజేశారు. ఈ రోజు మనం అందరం కలిసి మన ప్రాంతంలో సీసీ కెమెరాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ కూడా తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని, ప్రతి ఒక్కరూ భాగస్వాములైతే మన నగరాన్ని మరింత సురక్షితమైన ప్రదేశంగా మార్చవచ్చని తెలియజేశారు. సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏసీపీ రాజవెంకటరెడ్డి, సౌత్ సిఐ సురేష్ కుమార్, 6వ టౌన్ ఎస్ఐ వెంకట్రావు సిబ్బంది, దాతలు పాల్గొన్నారు. सबको आदाब, नमस्ते। आज इत्तेफाक की बात है, आज जुम्मे का दिन है। आधा ईद मनाते हैं हम लोग। तो उसमें उस दिन हम लोग ये काम, जैसे कि सीसीटीवी का कैमरा चालू करने का काम किया।
अभी तक हमारा मेरा नायब कोतवाली शहर राजा वेंकट रेड्डी साहब ने भी बोला था कि एक कैमरा 10 या 100 पुलिस आदमी का बराबर है। बहुत सारी वैसे इंसिडेंट्स हुए, एक्सीडेंट्स हुआ जिसमें आके लारी या ट्रैक्टर जो भी है टक्कर मार के चले गया, उसको पकड़ ना पाए। अभी वैसे वाली सिचुएशन नहीं होगी, बिकॉज आप सभी लोग आगे आके उसके लिए जो चाहिए, जो सीसी कैमरा के लिए सभी लोग आगे आके सभी लोग मदद करके ये सीसी कैमरा लगाएं। इनिशियली जब हमारा ऑफिसर साहब के पास पहुंचे होंगे, आपको भी कुछ थोड़ा बहुत तकलीफ लगा होगा, जेब से पैसा जाना किसी को भी तकलीफ लगते हैं, बट उसका जो रिजल्ट है वो आप आगे आने वाले दिनों पे आपको पता चलेगा, जहाँ पे आपका क्राइम कम होते हुए दिखेगा। क्राइम कम होने से क्या होगा, आपका कारोबार और ज़्यादा चलेगा। क्राइम कम होते हुए आपको क्या होगा, आपका जो ये कोई क्राइम कंट्रोल करने के लिए जो खर्चा होता है वो बच जाएगा। ये सारी आपको आगे जाके आपको पता चलेगा कि क्या आपका जो भी सीसी कैमरा लगाने का जो भी है इरादा को आप लोग सपोर्ट किया, उसका क्या फ़ायदा होगा आगे जाके पता चलेगा। और मेरे बहुत खुशी हुई कि भाई आप सब लोग अपने आप आके ये कैमरा लगाने के लिए, अब जैसे हमारा बंदा आके पूछने एक अलग चीज़ है, बट आप लोग आके करना बहुत अच्छी चीज़ है। क्योंकि अभी आने वाला हमारा जैसे कि अब कौन सी महीना चल रहा है, ईद उल अज़हा है, उसका टाइम पे भी हम लोग को व्हीकलर मूवमेंट ज़्यादा होती है। यहाँ पे 1 घंटे में 600 व्हीकल इस रोड से पार होते हैं, माने हर मिनट पे 10 व्हीकल हो रहे हैं। इतना व्हीकल हो रहे हैं और रात पे आपको पता है बहुत सारी जगह पे लाइटिंग नहीं है, कुछ भी नहीं है, और अचानक कुछ भी व्हीकल आ जाएगा, कुछ भी हो जाएगा। तो हम लोग ये नहीं होना कि जो मार के चला गया उसको पकड़ ना पाए, उस सिचुएशन पे नहीं होना। इसीलिए आप लोग हमारा ऑफिसर्स आपके पास पहुंचे और आपने बहुत हेल्प किया। एंड वैसे ही आप लोग मदद करते रहें, ताकि जो ये आगे भी हमारा सीए साहब सर्किल साहब ने बोला कि और 30 कैमरा, वैसे तो कैमरा का कमी कभी नहीं होगा, क्योंकि बहुत सारी जगह पे बहुत सारी क्राइम होते हैं। आपको भी पता है क्राइम नहीं होते तो पुलिस का ज़रूरत नहीं है। हम पुलिस इसीलिए है क्योंकि तो क्राइम हो रहे हैं, सच्ची की बात है, इसमें कोई छुपाने वाली बात नहीं है। क्राइम होते रहते, तो ये कैमरा से क्या होते हैं, एक निगरानी होते हैं भाई लोगों के ऊपर। నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలను గుర్తించి రాజ్ న్యూస్ ఆయనను వీసా హెల్త్ ఎక్స్ పురస్కారానికి ఎంపిక చేసింది. హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వీసా హెల్త్ ఎక్స్ పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయనను శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని సందీప్ గార్డెన్స్ లో శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ బిఓడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించి తీర్మానాలు చేశారు. అనంతరం ఇటీవల వీసా ఎక్స్ హెల్త్ పురస్కారం అందుకున్న లయన్స్ క్లబ్ డైరెక్టర్ డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. తమ క్లబ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు రాష్ట్ర స్థాయి పురస్కారం రావడం అభినందనీయమని లయన్స్ అధ్యక్షులు అబ్బాయి లింబాద్రి అన్నారు. తనకు వచ్చిన అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని ఈ సందర్భంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎరుకుల వీరేశం, పి లక్ష్మీనారాయణ, కరిపి రవీందర్, అంకం రాజేందర్, పి రాఘవేందర్, ఇరుమల శివలింగం, చింతల గంగాదాస్, బి గురుప్రసాద్, రామకృష్ణారెడ్డి, డాక్టర్ రాజశేఖర్, పి శ్రీనివాస్, ప్రశాంత్, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20న కార్మిక సంఘాల సమస్యల సాధన కోసం చేపట్టిన సార్వత్రిక సమ్మెను జూలై 9కి వాయిదా వేశారు. ఈ నెల 20న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్మిక సంఘ ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి యోమయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, టియుసిఐ సుధాకర్, ఐఎఫ్టియు నాయకులు భూమయ్య, ఏఐటియుసి ఉపాధ్యక్షులు టి చక్రపాణి, కార్యదర్శి హనుమాన్లు, శివకుమార్ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20న జరుపు తలపెట్టిన సార్వత్రిక సమ్మెను దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జూలై 9వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. మే 20వ తేదీన జిల్లా కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం జూలై 9వ తేదీ లోపల కేంద్ర కార్మిక సంఘాలను పిలిచి రద్దు చేసిన 29 చట్టాలను ఉపసంహరించుకొని 44 చట్టాలను యథావిధిగా అమలు చేయాలని, లేని పక్షంలో జూలై 9న సమ్మెను ఉధృతంగా నిర్వహించడంతో పాటు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు
సమ్మెకు వెళ్ళవలసి ఉండెను. అయితే దేశంలో పరిస్థితుల రీత్యా అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెని జూలై 9వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. 20వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసము ఈ మే 20వ తారీఖు నాడు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రంలో, మండల కేంద్రాల్లో, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కూడా నిరసన ర్యాలీలు చేపట్టాల్సిందిగా మేము అన్ని కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీగా పిలుపునిస్తున్నాం. ఈ పిలుపుని విజయవంతం చేయాల్సిందిగా కార్మిక శ్రేణులకి, కార్మిక నేతలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 22న లింగపూర్ చౌత్ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. భీమ్గల్ మండలం లింగపూర్ చౌత్ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సంబంధించి భీమ్గల్ మండల కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు మాట్లాడుతూ గురువారం జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పూర్వ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ రిక్క లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు ప్రొఫెసర్ డాక్టర్ చింతకింది కాసిం, తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పున్నయ్య తదితరులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన యుద్ధ నౌక ప్రజా గాయకులు, ఏపురి సోమన్న కళా బృందం, ధూమ్ధామ్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన భీమ్గల్ ప్రాంత అధ్యక్షులు గడల ప్రసాద్, ఐక్య సంఘటన నాయకులు పర్స్ నవీన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య, విగ్రహ ఆవిష్కరణ కమిటీ చైర్మన్ గట్టు ఈశ్వర్, సూరి నీడా అశోక్, బీజేపీ భీమ్గల్ మండల అధ్యక్షుడు ఆరి రవీందర్, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరి రమేష్, భీమ రవీందర్, గిరిజన సంఘ నాయకులు తుక్కాజీ నాయక్, గౌడ సంఘం అధ్యక్షులు రామగౌడ్, బండారి గంగాధర్, లోకేష్, వాకశివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం బాలయ్య, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు. 22వ తారీఖున భీమ్గల్ మండల్ లింగాపూర్ చౌత్లో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఆర్ లింబాద్రి గారు, అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు చింతకింది కాసిం గారు, అట్లాగే తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ పున్నయ్య గారు హాజరవుతున్నారు. కాబట్టి దీంతోపాటు బహుజన యుద్ధ నౌక ఏపూరు సోమన్న గారిచే ఆటపాట కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు అంబేద్కర్ ఆలోచన విధానం మీద విస్తృతంగా చర్చ ఉంటుంది. కాబట్టి అలాగే విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ, ముఖ్యంగా విద్యావంతులు, యువకులు, మేధావులు, సబ్బండ వర్గ ప్రజలందరూ కూడా పాల్గొనాలని, అట్లాగే అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు దళిత ఐక్య సంఘటన అధ్యక్షుడు ప్రసాద్ గారు మాట్లాడాల్సింది. ఈ నెల 22వ తేదీన భీమ్గల్ మండలం లింగాపూర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంది. మరి భీమ్గల్ పట్టణం మరియు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఉన్నటువంటి దళిత బహుజన సోదరులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మనవి. మరి ఇంత పెద్ద ఈ కార్యక్రమానికి గొప్ప గొప్ప వక్తలు వస్తున్నారు. మన ప్రాంతవాసి అయినటువంటి మరి ప్రొఫెసర్ లింబాద్రి గారు, మరియు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మరి ఛాన్సలర్ అయినటువంటి మరి కాసిం గారు, మరియు మన తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తను గారు, మరి వీళ్ళంతా గొప్ప గొప్ప వక్తలు వస్తున్నారు. మరి బాబాసాహెబ్ ఆలోచన విధానం మీద మరి మంచి ప్రసంగాలు ఉంటాయి. మరి ఏపూరు సోమన్న కళా బృందం చేత మంచి ఆటపాట ఉంటుంది. ఈ గొప్ప కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమం మనం ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా చేసుకోలేదు. అంత గొప్ప కార్యక్రమం మరి లింగాపూర్లో నిర్వహించబోతున్నాం. కావున మరి ముఖ్యంగా దళిత సోదరులు, బహుజన సోదరులు ప్రతి ఒక్కరు ఊరున కదిలి రావాలని మరి దళిత ఐక్య సంఘటన నుంచి ఈ పిలుపునిస్తున్నాం. ఈ నెల 22న గురువారం సాయంత్రం 4 గంటలకు భీమ్గల్ మండలం లింగాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలు ప్రొఫెసర్ లింబాద్రి సార్ గారు, కాసిం సార్ గారు, తర్వాత పున్నయ్య సార్ గారు హాజరవుతున్నారు. అలానే బహుజన యుద్ధ నౌక పెద్దలు ఏపూరి సోమన్న కళా బృందంచే ఆటపాట కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా
ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి యువత ఆకర్షితులై వారి ప్రాణాలను తీసుకుంటున్నారు. ఎవరైనా బెట్టింగ్ కు ప్రోత్సహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాన్స్వాడ డీఎస్పీ బసిరెడ్డి విఠల్ రెడ్డి హెచ్చరించారు. ఐపీఎల్ క్రికెట్ పై లేదా ఆన్లైన్ బెట్టింగ్ కు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాన్స్వాడ డీఎస్పీ బసిరెడ్డి విఠల్ రెడ్డి హెచ్చరించారు. శనివారం బాన్స్వాడ డీఎస్పీ కార్యాలయంలో బెట్టింగ్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఐపీఎల్ పై నేరుగా లేదా ఆన్లైన్ లో బెట్టింగ్లకు పాల్పడరాదని, ఇప్పటికే వీటిపై నిఘా పెట్టడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యంగా యువత బెట్టింగ్ బారిన పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకున్న సంఘటనలు జరిగాయని, అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోషల్ మీడియా యాప్స్, హోటల్స్, బహిరంగ ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు తరచూ యువకుల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ రోజు నుంచి ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా యువత ఈ ఐపీఎల్ బెట్టింగ్కి పోయి డబ్బులు అన్నీ అందులో పోగొట్టుకొని తర్వాత తల్లిదండ్రులకు తెలుస్తుందేమో అనే భయంతో చాలా యువకులు వాళ్ళ విలువైన జీవితాన్ని ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్యన టీవీలలో కూడా చూసినాము. కోట్ల రూపాయలు కూడగొట్టి చివరికి పేద స్థాయికి వచ్చినా అని చెప్పి అతను బయట చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ సబ్ డివిజన్ పరిధి లోపల అందరి మీద మేము వాచ్ పెడతాము. బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఐటీ కోర్ నుంచి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఆల్రెడీ అక్కడ మానిటరింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా మేము మానిటర్ చేస్తాము. సోషల్ మీడియా నుంచి, బెట్టింగ్ యాప్స్ నుంచి, అదేవిధంగా హోటల్స్, ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయో ఓపెన్ ప్లేస్లలో, సోషల్ మీడియా ముఖ్యంగా అన్నింటిలో కూడా మేము వాచ్ చేస్తుంటాము. ఎవరైనా యాప్స్ బెట్టింగ్కు పాల్పడినట్టు ఎవరికైనా తెలిసినా కూడా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా అందరితో కోరుతున్నాను. బెట్టింగ్ పాల్పడిన ఎవరిపైన కానీ కఠిన చర్యలు తీసుకోబడతాయి. వారికి సహకరించిన వాళ్ళని కూడా చర్యలు తీసుకోబడతాయి. ఎవరైనా ఫ్రెండ్లీగా పెద్ద అమౌంట్ ఎవరైనా అడిగితే కూడా ఎందుకు అని విచారణ చేసే ఇవ్వాలి. అదేవిధంగా ప్లేసెస్ కూడా ఎక్కడైనా ప్లేసు ఎవరైనా వారికి అలో చేసినట్టయితే. ఇటీవల ఎంపీ ఈటెల రాజేందర్ పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు యాసడ నర్సింగ్ ముదిరాజ్ అన్నారు. ఈటెల రాజేందర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు యాసడ నరసింహరావు మాట్లాడుతూ, ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటె రాజేందర్ అన్నారు. ఆయనను విమర్శిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్ జగ్గారెడ్డి అని హెచ్చరించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈటెల రాజేందర్ మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన జిల్లా అధ్యక్షుడు మందుల బాలు తదితరులు ఉన్నారు. ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ మిత్రులకు, మరి నాతోటి వచ్చిన మా ముదిరాజ్ కుల బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి గత 4 రోజుల కిందట జగ్గారెడ్డి గారు మా ఈటెల రాజేందర్ అన్న, రాష్ట్రంలో మా ముద్రాయిలం ఒక 60 లక్షల మంది ఉన్నాం. మా 60 లక్షల ముద్రాయిల మనోభావానికి తీసే రకంగా మాకున్న కులానికి ఒక వ్యక్తి అండగా నిలిచే వ్యక్తి ఈటెల రాజేందర్ అన్న. మరి ఆ ఈటెల రాజేందర్ అనే వ్యక్తి గత 25 సంవత్సరంలో రాజకీయంలో ఉంటూ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈటెల రాజేందర్ అన్న. మరి కేసీఆర్ ఆ రోజుల్లో కూడా ఢిల్లీలో ఉంటే తెలంగాణలో ఉండి 4 ముఖ్యమంత్రులతో కొట్లాడి తెలంగాణ రావడానికి ఆయన సొంత భూములను అమ్ముకొని, మరి తెలంగాణ నీళ్లు నిధులు పిల్లలకు నియామకాలు జరుగుతాయని రాజశేఖర్ రెడ్డితో పట్టుబట్టి కొట్లాడిన వ్యక్తి ఈటెల రాజేందర్ అన్న. ఇవాళ ఆయన ఇంటికి పోతే ఏ ముఖ్యమంత్రి పెట్టాడు భోజనం, నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చినావు, ఏ నియోజకవర్గం నుంచి వచ్చినావు, నీ సమస్య ఏముంది అని మాట్లాడే వ్యక్తి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టాడు. ఆయన ఇంటికి పోతే పొద్దున్న లేవగానే టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం రాగానే భోజనం పెట్టిన తర్వాత నీ సమస్య ఏందే, పెద్దోడు అయితే అన్నాన్ని సంబోధిస్తాడు, అన్నాన్ని పలకరిస్తే తమ్ముడు అని పలకరించే వ్యక్తి ఈటెల రాజేందర్. అటువంటి వ్యక్తి మీద గంజాయి తాగుతూ మాట్లాడుతున్నావా ఈటెల రాజేందర్? నువ్వెంత నీ బట్టలిప్పి కొడతా బచ్చాగా అంటావు. ఒరే జగ్గారెడ్డిగా, నీకు మేము 60 లక్షల మంది ఉన్నాం బిడ్డ కొడక, మేము ఒక్క పిలిపిస్తే, మేము ఒక్క తిట్లు తిడితే కొడక నువ్వు గుండాయి చచ్చిపోతావు నా కొడక. నువ్వెంతరా, నీ బతుకెంతరా? నిన్ను అరే మా పెద్దమ్మ గుడికాడ అరగుండు కొట్టించి బట్టలిప్పి కూడా తీసి
నీ గడ్డం గీకి అరగుండుతోడు సంగారెడ్డి మొత్తం దింపుతాం. లుచ్చనా కొడక బాడకో సలే బమ్మర్ది మాక్షలవుడే. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఫతేపూర్ గ్రామంలో నిరసన తెలిపారు. జాబితాను తారుమారు చేసి అనర్హులకు అవకాశం ఇవ్వరాదని పేర్కొన్నారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో బాధితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరికి ఎంఆర్పీఎస్ నాయకులు రాము తమ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ అన్ని ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ దిక్కులేని నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. దీన స్థితిలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో చేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. మన ఫతేపూర్ ప్రజలకు అందరికీ నమస్కారం. మొదటగా ఏమనగా ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ అని చెప్పేసి ఒక 5 కమిటీ నిర్వహించుకున్నారు. విషయం ఏంటంటే 120 మందో 116 మందో ఇందిరమ్మ ఇళ్ళకి ఎలిజిబుల్ అయితే ఫస్ట్ ఎవరికైతే ఇల్లు కూలిపోయినాయో ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇల్లుండి ఎకరాల ల్యాండ్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుడు కరెక్ట్ కాదు. మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. అంటే వాళ్ళకి ఇచ్చుట్లా తప్పంటలేం. కాకపోతే కొంతమంది ఒక 5-6 మరీ దీన స్థాయిలు ఉన్నారు. అలా వీళ్ళని చేర్చి మొదటి ప్రాధాన్యతలో వీళ్ళకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ను కానీ వినయాన్ని కానీ అందరిని కలిసి కోరుకుంటున్నాం. మాకు జాగ లేదు, భూమి లేదు, అవతల ఏం లేదు బిడ్డ. మాకు ఇంత ఇల్లు కట్టిస్తే మీ కాల ధర్మాన మీకు ఇంత యాడ్ చేస్తాం బిడ్డ. మేము గరీబులము, మాకేం దిక్కే లేదు బిడ్డ. ఇల్లు కూలిపోయింది, కూలిపోయిన అందులో ఉంటున్నాము. కైకిలు చేసుకొని పొట్టకు బతున్నాం బిడ్డ. మేము పొట్టకి బతకలేకుంటున్నాం. ఇంత ఇల్లు సాయం చేయండి మాకు. సాయం చేస్తే బిడ్డ మేము కొంత యాడ్ చేస్తాం. ఏండ్ల ఈ ఊళ్ళోకి వచ్చి మాకు ఇల్లు లేదు, జాగా లేదు, ఏం లేదు. ఉన్నోళ్ళకే అత్తున్నాయి, లేనోళ్ళకి ఏం లేనే లేదు, అసలే లేదు. కిరాయి ఉంటున్నాము, బతుకుతున్నాం. మేము ఎట్లా బతకాలా? కిరాయి పైసలు కట్టాలా, బతుకుడు బతకాలా? ఉన్నోళ్ళకే వస్తాయే, లేనోళ్ళకి అసలు రావా? ఉన్నోళ్ళకి 2 ప్లేట్లు వచ్చినాయి సార్ ఈ ఊళ్ళో. మాకు అసలే లేదు, మొత్తానికే లేదు. బతుకుడు ఎట్లా? కిరాయిలకు బతుకుతున్నాము. ఇండ్లు ఉన్నోళ్ళకే పేరు వచ్చినాక కొట్టేసిండ్రు. దండం చేస్తాం. మా కాడిలో భూమి లేదు, కంట్రోల్ బియ్యం తెచ్చుకొని తింటున్నాం, కొనుకొచ్చుకుంటున్నాం. మాకు ఇల్లు లేదు, అడిలో భూమి లేదు, కూలిపోయిన ఇళ్ళల్లోనే ఉంటున్నాం. మాకు ఇల్లు కావాలి. దయచేసి మీకు దండం పెడతా. మా గవర్నమెంట్ నుంచి మాకు ఏది సౌకర్యం లేదు. మాకు ఏదైనా ఇళ్ళన్నా సౌకర్యం చేయండి, ఉండడానికి తలం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వివాహ వార్షికోత్సవాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరిపారు. మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ఆలయంలో పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. శాసన మండలి సభ్యుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంధ్య వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన నివాసంలో గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనంతరం పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. టీపీసీసీ చీఫ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పీసీసీ చీఫ్ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. నూతనంగా ఎన్నికైన ఆపరేటర్స్ అసోసియేషన్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. హైదరాబాద్ లో రాష్ట్ర మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర అధ్యక్షులుగా బత్తుల జీవన్ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కిరణ్, రాష్ట్ర కోశాధికారిగా జిల్లాకు చెందిన శ్రీకాంత్ కె లక్ష్మీనారాయణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మొహమ్మద్ నాజీర్ అహ్మద్లను ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. ఆపరేటర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు కావడంతో 10వ వార్షికోత్సవ సంబరాలు హైదరాబాద్ సామీర్పేటలో ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం దశాబ్ది ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కె లక్ష్మీనారాయణ రాష్ట్ర మీ సేవ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై ఎంతో నమ్మకంతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, మెదక్ జిల్లాల బాధ్యతలు అప్పగించి నియమించిన రాష్ట్ర అధ్యక్షుడికి సహకరించిన రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మీ సేవా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుండి చింతరాజు, ముజాయిద్దీన్, అన్సారీ, గోపాల్, సంతోష్లు పాల్గొన్నారు. గౌరవ మర్యాదలను కాపాడుతానని, పరస్పర స్నేహపూర్వక కార్యాచరణకు సహకరిస్తానని, భేదాభిప్రాయాలకు తావివ్వకుండా యూనియన్ అవసరాలకు అనుగుణంగా నిజాయితీతో సేవ చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను.
అను నేను, లక్ష్మీనారాయణ అను నేను తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నిజామాబాద్ యూనియన్ యొక్క నియమావళి మరియు నిబంధనలకు లోబడి సభ్యులందరి ప్రయోజనాలను కాపాడతానని, యూనియన్ యొక్క సర్వతోముఖాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే నెల మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ, సీఎం మార్పు ఉండబోదని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టీకరణ. ఆపరేషన్ సింధూర్ అద్దం పట్టేలా తిరంగా ర్యాలీ నిర్వహణ, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే విజ్ఞాపన. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం, 20 లక్షల విలువ చేసే ఆల్ఫోసెలం స్వాధీనం, సిపి సాయి చైతన్య స్పష్టం. శ్రీ నింబాతుల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు, మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు, 6వ టౌన్ పరిధిలో 30 కెమెరాల ప్రారంభోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.